సాక్షి టీవీ దిస్ ఇస్ షాహిదా. నేను ఇప్పుడు ఎక్కడున్నానో తెలుసా? కాన్హా శాంతివనంలో ఉన్నాను. ఇక్కడ వచ్చేసి హరి డీమ్ టు బి యూనివర్సిటీలో ఉన్నాను. హరి డీమ్ టు బి యూనివర్సిటీ అంటే హార్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. సో ఇందులో ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు అండ్ స్టూడెంట్స్ ఏమంటున్నారు, ఇక్కడ అన్ని వివరాలు మనం తెలుసుకుందాం పదండి. నమస్తే. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాయిరామ్ రెడ్డి పలిచర్ల, ట్రస్టీ ఆఫ్ హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండ్ ఆల్సో డైరెక్టర్ ఆఫ్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూషన్. సో తనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ కాన్హా శాంతివనం ఉంది కదా, సో దీని స్థాపన ప్రధాన ఉద్దేశం ఏంటి? కాన్హా శాంతివనం అనేది గ్లోబల్ హెడ్ క్వార్టర్ ఫర్ హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్. శ్రీరామచంద్ర మిషన్ అనేది పేరెంట్ ఆర్గనైజేషన్. ఇది 1945లో షాజహాన్పూర్ ఉత్తరప్రదేశ్లో మొదలైనటువంటి ఉద్యమము. హార్ట్ఫుల్నెస్ మూమెంట్ పేరుతో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 160 దేశాల్లో మనము ఈ ఆధ్యాత్మిక చింతనకు సంబంధించినటువంటి విషయాలని ధ్యానం ద్వారా నలుగురికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నటువంటి ఈ సంస్థ యొక్క ఇది గ్లోబల్ హెడ్ క్వార్టర్స్. ఈ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఇట్స్ నాట్ ఏ జస్ట్ సింపుల్ ఆధ్యాత్మిక హెడ్ క్వార్టర్సే కాకుండా సమాజంలో ఉన్నటువంటి చాలా ముఖ్యమైనటువంటి ప్రాబ్లం ఈ సాయిల్ రెస్టోరేషన్, గ్రీనరీ, తక్కువ వాటర్తో మనము సర్వైవ్ అవ్వాల్సినటువంటి అవసరాలు, మనం మర్చిపోయినటువంటి ఎన్నో ట్రెడిషనల్ ఏన్షియంట్ మెథడ్స్ని వాటిని మరలా ఇప్పుడు సైంటిఫిక్గా ముందుకు తీసుకొచ్చి నలుగురికి పంచాలన్నటువంటి ఉద్దేశంతో ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ స్టేషన్ లాగా అన్నమాట. ఇక్కడ మనం ఎక్కడ ఏది చూసినా సరే కొత్తగాను చాలా అద్భుతంగాను అనిపిస్తుంటుంది. కానీ దీని అన్నిటికీ కూడా రూట్స్ మన ట్రెడిషనల్ సిస్టమ్ నుంచే వచ్చినటువంటిది. ఆ ఉద్దేశంతోనే ఈ కాన్హా శాంతివనం అనేటువంటిది ఇంత అద్భుతంగా నిర్మించడం జరిగింది. రైట్ సార్. అయితే ఈ సమాజంలో మనం చూసుకుంటే చెట్లను నరికేస్తున్నారు, అసలు గ్రీనరీ అనేది ఎక్కడ లేదు. సో ఇలాంటి టైంలో మీరు ఇంత మంచి అంటే ఈ కాన్హా శాంతివనాన్ని నిర్మించడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు? సో ఈ ప్రధాన ఉద్దేశం యాజ్ ఐ సెడ్ ఇట్స్ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్. కానీ ఇది ఒకప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం పూర్తిగా బేరన్ ల్యాండ్. ఇక్కడ ఇంత పెద్ద స్థలంలో కనీసము ఒక 60-70 చెట్లు కూడా లేవన్నమాట. మొత్తం దాదాపు 1200 ఎకరాల స్థలం ఉంటే అందులో ఒక 60-70 చెట్లు కూడా లేవు. ఉన్నవి కూడా వేప చెట్లు, తుమ్మ చెట్లు లాంటివి తప్పించి ఏది కూడా ఎటువంటి చెట్లు లేవు. అటువంటి ఈ ప్రదేశాన్ని మన సస్యశ్యామలంగా దీన్ని డెవలప్ చేసి ప్రపంచానికి చాటడం అన్నమాట. ఎటువంటి భూమిని అయినా సరే మనము అద్భుతంగా ఒక రెయిన్ ఫారెస్ట్ లాగా దీన్ని డెవలప్ చేయగలము, అటువంటి ఎన్వైరన్మెంట్ మనం క్రియేట్ చేయగలము. ఇది మన ట్రెడిషనల్ నాలెడ్జ్ ఉపయోగించుకొని అని ఇది ఒక డెమాన్స్ట్రేషన్ సెట్, ఇది ఒక ఎక్స్పెరిమెంట్స్. ఇక్కడ ఎంతో మంది వ్యవసాయదారులు, సైంటిస్టులు, రాజకీయ నాయకులు వీళ్ళందరూ వచ్చి కూడా దీన్ని స్టడీ చేస్తుంటారు, తెలుసుకుంటుంటారు ఎలా చేశారు ఇది ఏంటి అనేసి. ఎందుకంటే దీనివల్ల సమాజంలోకి అందరికి తీసుకెళ్ళి చెప్పడానికి, అందరికి నలుగురికి పంచడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇదే కాన్హా శాంతివనం యొక్క మిషన్ అంటారా? కాన్హా శాంతివనం యొక్క ప్రధానమైనటువంటి మిషన్ హార్ట్ఫుల్నెస్. హార్ట్ఫుల్నెస్ ధ్యానాన్ని సమాజానికి పంచడం అనేది ప్రధానమైనటువంటి మిషన్. కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి పోవర్టీ, అవసరాలు వీటన్నిటి విలేజ్ వరకు తీసుకెళ్తే వాళ్ళకి ధ్యానం అవసరమే. కానీ ధ్యానం కన్నా ఇంకా అవసరమైనటువంటి ఏంటంటే వాళ్ళకి ఆహారం కావాలి, వాళ్ళకి 4 డబ్బులు కావాలి,
జీవనాధారం కావాలి. సో అవి ఏమి లేకుండా కేవలం ధ్యానం మాత్రమే చెప్తామంటే అది సమాజంలో నప్పదు, అది వెళ్ళదు. కాబట్టి దీన్ని కూడా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉందన్నటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని ఇక్కడ స్థాపించి ఇదన్నీ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మీరు చెప్పినట్లుగానే సో ఈ హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్ ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం మీరు ఇవ్వాలనుకుంటున్నారు? హార్ట్ఫుల్నెస్ మూమెంట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్నర్ పీస్ మన అంతర్గతంగా ఉన్నటువంటి ఒక ప్రశాంతతని మనం తిరిగి పొందగలగాలి. అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే అది పొందగలం. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలి. సో అదే హార్ట్ఫుల్నెస్ మూమెంట్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. అయితే ఈ మధ్య కాలంలో ఉన్న ఫాస్ట్ పేస్డ్ లైఫ్ లో మెడిటేషన్ ఎంతవరకు యూస్ఫుల్? సో ఈ పరిగెడుతున్నటువంటి జీవితంలో కొంచెం ఆగి నిదానించి మన అవసరాలు ఏంటి, మనం నిజంగా ఎట్లు వెళ్ళాలి, మన లక్ష్యాలు ఏంటని నిర్దేశించుకోవడానికి అవసరమైనటువంటి ఆ కొద్ది స్థిరత్వాన్ని మనకి అందించేదే ఈ ధ్యానం. ఈ ధ్యానాన్ని మనం మన దైనందిన జీవితంలో కానీ భాగం చేసుకోగలిగితే ఇప్పుడు సమాజంలో యువత ఫేస్ చేస్తున్నటువంటి అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. సో కాబట్టి ఇది ప్రధానంగా యువత మీద ఫోకస్ చేసి ఈ జంజీ ఇంకా రాబోయేటువంటి తరాలు కూడా ఎలా ఈ ఛాలెంజెస్ని ఫాస్ట్ పేస్ ఇష్యూస్ని మనము ఫేస్ చేసి ముందుకెళ్ళగలము, ధైర్యంగా సమాజంలో ఎదగలం అనేది దీని ద్వారా మనకు వస్తుంది మెడిటేషన్. అయితే ఎందుకు మనం ఈ హార్ట్ఫుల్నెస్ అనే ఈ మూమెంట్ ని ఎందుకు యువత ఎంబ్రేస్ చేయాలంటారు? యువతకి ఎందుకు అవసరం అంటే యువతకి మాత్రమే అవసరం అంటారు. ఇది యువతలో మనకు ఆలోచనలు ధృవీకరించబడేటువంటివి. ఈ వయసు ఇక్కడే మనకు వచ్చేటువంటి ఆలోచనలు మన భవిష్యత్తుకు సంబంధించినటువంటి లక్ష్యాలు స్థిరీకరించబడి అవి ఒక సోలిడిఫై అయ్యేటువంటి స్టేజ్. ఈ స్టేజ్ లోనే వాళ్ళు సరైనటువంటి దృక్పథం డెవలప్ చేసుకోగలిగితే రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ పీస్ఫుల్ అండ్ కామ్. వాళ్ళు ఎప్పుడైతే కామ్గా ఆలోచించగలుగుతారో, నిజాయితీగా ఆలోచించగలుగుతారు, ఏది అవసరమో అదే ఆలోచించగలుగుతారు. కాబట్టి యువతకే దీన్ని ముఖ్యంగా మనం ఇవ్వగలిగితే రాబోయేటువంటి అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి. ఈ మధ్య కాలంలో సక్సెస్ వెంట అందరూ తిరుగుతున్నారు, అంటే యువత మెయిన్. సో ఇన్నర్ పీస్ కి సక్సెస్ కి ఏంటి తేడా, ఎంతవరకు అవసరం అంటారు ఇన్నర్ పీస్? యాక్చువల్లీ సక్సెస్ అనేది చాలా ముఖ్యం. అంటే సక్సెస్ ఏంటి అనేది ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పుడున్న సమాజంలో పక్కన వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు. ఇది సాధిస్తే నీవు సక్సెస్ అన్నటువంటి విషయాన్ని పక్కన వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు తప్పించి ఆ సక్సెస్ అందుకోవాలనుకున్న వాళ్ళు డిసైడ్ చేయట్లేదు. ధ్యానం చేసుకోవడం ద్వారా మనల్ని కనెక్ట్ చేసుకోవడం ద్వారా ఏ రోజైతే నన్ను నేను కనెక్ట్ అవుతానో, నా అవసరాలు ఏంటి, నేను ఏం కోరుకుంటున్నాను, నా సక్సెస్ లక్ష్యాలు ఏంటి అనేది నేను నిర్దేశించుకోగలుగుతాను. అప్పుడే అసలైన సక్సెస్ నేను పొందడానికి అవకాశం వస్తుంది. అది ఆ సక్సెస్ అందుకున్నప్పుడే మనకు సంతోషం కూడా వస్తుంది. అలా కాకుండా వాళ్ళు చెప్పిన సక్సెస్, వీళ్ళు చెప్పిన సక్సెస్ మనం అచీవ్ అయినా సరే సక్సెస్లు అయితే చూస్తున్నాం సమాజంలో, కానీ సంతోషాలు ప్రశాంతతలు మాత్రం చూడట్లేదు. కాబట్టి యువతకి ఇది ఈ స్థాయిలోనే వీటిని అందించాల్సినటువంటి అవసరం. సార్, కాన్హాని ఇంత గ్రీన్ ఎన్విరాన్మెంట్ ఇంత బాగా చేశారు కదా, సో దీనికి ఎదురైన ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ అంటే ఏం లేవమ్మా. ఇక్కడ బేసిక్గా ఇంటెన్షన్ కావాలి, విల్ పవర్ ఉంటే ఎవరైనా ఏదైనా చేయొచ్చు అనేది ఇది ఒక ఉదాహరణ. ప్రధానమైనటువంటి ఛాలెంజ్ ఏంటి? నీరు లేదు. ఇంత గ్రీన్గా చేయాలంటే ముఖ్యం కావాల్సింది వాటర్ కావాలి. ఇవన్నీ ఇక్కడ మేము మొదలుపెట్టే ముందు గ్రౌండ్ వాటర్ లెవెల్ 1000 అడుగులు వెళ్తే కానీ దొరికేది కాదు. అదే ఇప్పుడు 40 అడుగులు 50 అడుగుల్లోనే మనకి గ్రౌండ్ వాటర్ వస్తుంది. సో ఆ 1000 అడుగుల నుంచి ఈ 40 అడుగుల దాకా గ్రౌండ్ వాటర్ లెవెల్ పైకి తీసుకురాగలదే పెద్ద ఛాలెంజ్. దానికి వాడినటువంటి టెక్నిక్స్ ఈ రెండు వైపులా హారిజాంటల్ వాటర్ పిట్స్, ఇలా డిఫరెంట్ బయోచార్ వాడడాలు, ఇలాంటి రకరకాలైనటువంటి టెక్నిక్స్ మనం ఇక్కడ వాడడం ద్వారా అది అచీవ్ చేయడం జరిగిందన్నమాట. ఒక్కసారి మనం గ్రౌండ్ వాటర్ లెవెల్ని
1000 అడుగుల నుంచి 40 అడుగుల దాకా తీసుకొచ్చిన తర్వాత మనకి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఈ సంస్థ ప్రధానంగా మొత్తం వాలంటీర్స్ ద్వారా నడుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి చెట్టును కూడా వాలంటీర్సే వచ్చినటువంటి వాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడి నుంచో ఎంతో మంది వాలంటీర్స్, ఈ మధ్య చాలా కార్పొరేట్స్, పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళందరూ వచ్చి అది పనిగా ఇక్కడ మొక్కలు నాటి వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించుకోవడానికి ఇది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కూడా అయినటువంటి విషయం. దీన్నే మనం ఇప్పుడు దేశంలో చాలా ప్రదేశాల్లో రెప్లికేట్ కూడా చేస్తున్నాం. రత్లాం, మధ్యప్రదేశ్ రత్లాంలో దాదాపు 2500 ఎకరాలని ఇలానే అదొక పెద్ద డ్రై బ్యారన్ ల్యాండ్, దాన్ని కూడా ఇలా అద్భుతంగా మనము గ్రీనరీతో డెవలప్ చేసేటువంటి ప్రయత్నం నడుస్తుంది. ఎలా వింధ్య పర్వతాల్లో కూడా మనము మోదీ గారి వారు ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో ఆ పర్వతాలను కూడా మనము గ్రీన్గా మార్చడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది కంపెనీలు వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్స్, యాక్టివిటీస్ ఇవన్నీ కూడా మనకు తోడవడం వల్ల ఇవన్నీ చేయగలుగుతాం. అయితే సార్, క్లైమేట్ చేంజ్ లాంటి గ్లోబల్ ఇష్యూస్ లో కాన్హా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? అంటే గ్రీనరీ మొక్కల్ని ఎప్పుడైతే ఫారెస్ట్రీ పెంచుతామో క్లైమేట్ చేంజ్ ఇష్యూ 50% అడ్రస్ అవుతుంది. ఇప్పుడు మనం చేసేటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి యాక్టివిటీ ఏంటంటే ఇక్కడ కార్బన్ క్రెడిట్స్, కార్బన్ సిక్వెస్ట్రేషన్ అంటాం. అంటే గాల్లో ఉన్నటువంటి కర్బనాలని భూమిలోకి పంపించడం. సో అలా పంపించడం వల్ల ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఈ హీట్ అవ్వడం అనేది ఏదైతే ఉందో అది తగ్గిపోవడం కూడా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ లాట్ ఆఫ్ టెక్నాలజీని వాడి ఎంత కార్బన్ మనం భూమిలోకి పంపించగలుగుతున్నాము, ఆ ఈక్వేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొలాబరేషన్స్తో ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయగలం. ఇప్పుడు దీన్ని ఫార్మర్స్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఈ కార్బన్ క్రెడిట్స్ లాంటివి వాళ్ళకి ఇప్పించడం ద్వారా వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అనమాట. ఫారెస్ట్రీ పెంచడం కోసం వ్యవసాయంలో మనము యాన్యువల్ క్రాప్స్ పండించుకుంటున్నాం, మనం ఈ వేసి సీజన్ అయిపోగానే మనం హార్వెస్ట్ చేసేటువంటి. అలా కాకుండా పండ్ల తోటలు ఇలాంటివి కూడా ఎక్కువ పండించడం ద్వారా ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఈ ఏదైతే హీట్ అవ్వడం, అర్త్ హీట్ అవ్వడము, దానివల్ల వచ్చేటువంటి ఎల్నీలో లాంటి ఎఫెక్ట్స్, వీటన్నిటిని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ భాగము యాన్యువల్ క్రాప్స్ నుంచి పెరినియల్ క్రాప్స్కి మూవ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవన్నీ కూడా మనము ఇక్కడ చేసేటువంటి యాక్టివిటీస్ ద్వారా దానిలో ఈ సైంటిఫిక్గా వీటిని డెమాన్స్ట్రేట్ చేసి ఈ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ క్రెడిట్స్ మనకి ఇవ్వడం లాంటివి, దానిలో ఉన్నటువంటి ప్రొసీజర్స్, వీటన్నిటిని ఒక సిస్టంలో పెట్టి నలుగురికి పంచడం ద్వారా మనము వీఆర్ ఏబుల్ టు అడ్రస్ ఆల్ దీస్ మేజర్ గ్లోబల్ ఇష్యూస్ ఆల్సో. అయితే ఫైనల్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఇదే ఉద్దేశంలో ఇలాంటి ఒక కాన్హా శాంతివనం లాంటి ఇంత అద్భుతమైనటువంటి ఒక క్యాంపస్ ఎలా అయితే ఇన్ ద రూట్స్ ఆఫ్, అంటే ఒక ఫౌండేషన్స్ ఆఫ్ మన ట్రెడిషనల్ నాలెడ్జ్, మన పురాతనంగా ఉన్నటువంటి మన రూట్స్, దేశం యొక్క ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ నాలెడ్జ్ని వాడి మనం ఇంత అద్భుతాన్ని మనం సృష్టించినప్పుడు వాటిని సైంటిఫిక్గా మనము పర్సీవ్ చేయడం వల్ల మొత్తం ప్రపంచాన్ని మొత్తానికి అందించేదానికి అవకాశం ఉంటుంది. అటువంటి ఉద్దేశంతోనే ఈ యూనివర్సిటీ, హరి యూనివర్సిటీని స్థాపించడానికి కూడా ప్రధానమైనటువంటి కారణం. మనం కేవలం బుకిష్ నాలెడ్జ్ ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ చదువుకోవడం ద్వారా మనకి మంచి మార్క్స్ వస్తాయి, మంచి క్రెడిట్స్తో పాస్ అయ్యి బయటకు వెళ్ళగలం. కానీ ఇప్పుడున్నటువంటి ఎవ్రీడే చేంజ్ అయ్యేటువంటి టెక్నాలజీ ఉన్న లైఫ్లో మనం ఈరోజు చదువుకుంది రేపు బయటకు వెళ్ళిన తర్వాత మనకి ఎంత ఉపయోగపడుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఈ కేవలం అకాడమిక్స్ మీద డిపెండ్ అవ్వడం వల్ల విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇదే వైల్ దే ఆర్ స్టడీయింగ్, వాళ్ళు చదువుకుంటున్న సమయంలోనే వాళ్ళు చదువుకుంటున్నటువంటిది సమాజానికి ఈ మన పురాతనమైనటువంటి మన నాలెడ్జ్ని సైంటిఫిక్గా కన్వర్ట్ చేయడానికి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవసరమైనటువంటి మొత్తం సెటప్స్ అంతా కాన్హా శాంతివనంలో ఉంది. కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయించగలిగితే వాళ్ళు చదువుకునేది మారిపోయినా సరే సమాజానికి వాళ్ళు నేరుగా ఉపయోగపడే విధంగా తయారవ్వగలరు. వాళ్ళకి ఉద్యోగాల్లో ఎటువంటి
ఇబ్బందులు లేకుండా తో వాళ్ళు బయటకు వెళ్ళేటువంటి అవకాశం మనం ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి కోర్సు కూడా ప్యూర్ కోర్సులు కాదు. అంటే కంప్యూటర్ సైన్స్, దో ఇట్ ఈస్ కంప్యూటర్ సైన్స్ బీటెక్, బట్ మేజర్లీ కంప్యూటర్ సైన్స్ విత్ అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్ విత్ మేనేజ్మెంట్, కంప్యూటర్ సైన్స్ విత్ ఫిలాసఫీ, ఇలా మనకున్నటువంటి మిగతా డిపార్ట్మెంట్స్తో కొలాబరేషన్గా ఇంటిగ్రేటెడ్గా సిలబస్లు కూడా డెవలప్ చేయడం జరిగింది. నాలెడ్జ్ ఈ రోజుల్లో స్కిల్, బికాస్ ఆఫ్ ఏఐ వల్ల ఏమైంది, స్కిల్ బికమ్ వెరీ నార్మలైజ్డ్. స్కిల్ ఏఐ విల్ టెల్ అస్, నాలెడ్జ్ ఏఐ విల్ టెల్ అస్. కానీ మనకి మిస్ అయ్యేది ఓవరాల్ ఇన్ఫర్మేషన్. ఈ నాలెడ్జ్ని ఎక్కడ ఉపయోగించాలన్నటువంటి ఆ విఘ్నత, ఇటువంటివి మిస్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ హరి యూనివర్సిటీలో మనం చేసేది ఏంటంటే మొత్తం టోటల్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఆఫ్ టీచింగ్ స్టూడెంట్స్ ఇన్ సచ్ ఎ వే దట్ దే ఆర్ నాట్ జస్ట్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ వాట్ ఈస్ taught in the classroom, but they are ready for whatever it is after the classrooms, after graduation. They are ready for the society. They can stand on their own entrepreneurship. ఇలాంటివి కూడా చాలా ఇంటిగ్రేట్ చేసి మనం ఇక కోర్సులు తయారు చేయడం వల్ల సొసైటీకి రెడీగా ఉపయోగపడే విధంగా, అంటే ఉద్యోగాలకి లేదంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవసరమైనటువంటి పూర్తి నాలెడ్జ్ని మనం అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వి కాల్ ఇట్ యాజ్ ఎ లివింగ్ క్యాంపస్. ఇంత పెద్ద క్యాంపస్, ఎన్నో యాక్టివిటీస్ నడుస్తుంటాయి. ఇదే పెద్ద విజ్ఞానం. దీనిలో ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడమే పెద్ద ఇంటర్న్షిప్. సో ఓవరాల్ నాలెడ్జే మనకు ఇప్పుడు అవసరమైనటువంటి ఈ రోజు అకాడమిక్స్లో మిస్ అయ్యేటువంటిది, బయటకు వెళ్ళిన తర్వాత స్టూడెంట్కి కోరుకునేటువంటిది ఎక్స్పీరియన్స్ ఇదే ప్రధానమైనటువంటి ఉద్దేశం, ఈ యూనివర్సిటీ యొక్క ఉద్దేశం. ఫిలాసఫీయే రూటెడ్ ఆన్ ది ట్రెడిషన్స్, getting ready for the latest technology and useful for the society. This is the philosophy of Hari. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ మల్గిరెడ్డి నర్సిరెడ్డి గారు, వైస్ ఛాన్సలర్ ఆఫ్ హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ. సో లెట్స్ వెల్కమ్. నమస్తే సార్. సార్, హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ గురించి అసలు విజన్ ఏంటి? హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అనేది ఒక బలమైన ఉద్దేశంతో నెలకొల్పడం అనేది జరిగింది. మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాము, ఎడ్యుకేషన్ అనేది ఆధునిక ప్రపంచంలో ఒక కమర్షియల్ ఇదిగా జరుగుతుంది. వీటిని అన్నిటినీ పక్కన పెట్టేసి ఒక నిర్దిష్టమైన స్పిరిచువాలిటీ జోడించి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మేము ఈ హరి యూనివర్సిటీ అనేది ఇక్కడ నెలకొల్పడం అనేది జరిగింది. ఇతర యూనివర్సిటీతో మనం పోల్చుకుంటే ఇక్కడ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా భిన్నంగా ఉంటుంది? ఇప్పుడు మీరు అంటే ఒకటి నేను ముందుగా చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, వీఆర్ నాట్ కాంపిటీటర్స్ ఫర్ ఎనీబడి. మేము ఎవరికి కూడా కాంపిటీటర్స్ కాదండి. మేము నెలకొల్పిన ఉద్దేశము, ఈరోజు మీరు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విశ్వవిద్యాలయాలు మనకి అందుబాటులో ఉన్నాయి. దాంతోపాటు డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఎక్కడెక్కడైతే విద్యార్థులు చదువుతూ ఉన్నారో కొంతమంది బాగానే పైకి రావడం జరుగుతుంది. చాలా వరకు విద్యార్థులు మనకు ఒక్కద్రోవ పట్టిపోవడం అనేది జరుగుతూ ఉంది ఆధునిక ప్రపంచంలో. అట్లా కాకుండా మా యూనివర్సిటీలో విద్యార్థులని జాయిన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఆధునిక టెక్నాలజీతో పాటు వాళ్ళకి మనం స్పిరిచువాలిటీ జోడించి, అదేవిధంగా క్లాస్ రూమ్ విద్య కాకుండా మనము రీసెర్చ్, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా మీరు చూసినట్లయితే రీసెర్చ్ వైపు అడుగులు వేస్తుంది. మీరు తీసుకున్నట్లయితే ఇప్పుడు ఏఐ కానివ్వండి, ఇంకా చాలా టెక్నాలజీస్ మనకు అందుబాటులో వస్తున్నాయి. వాటిని ఇంటిగ్రేట్ చేస్తూ మనము స్పిరిచువాలిటీని జోడించి ఇక్కడ విద్య నేర్పించడం అనేది మా యొక్క ప్రత్యేకత ఈ హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ. రైట్. స్టూడెంట్స్ లెర్నింగ్ తో పాటు లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించడం ఎంతవరకు ఇంపార్టెంట్? ఇప్పుడు మేడం అంటే ప్రతి ఒక్క విద్యార్థి మనకు జాయిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు ఏదో రకంగా కష్టపడి చదువుకొని బయటికి వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. సర్టిఫికేట్ వచ్చిన తర్వాత వాళ్ళు బయట మీరు చూసినట్లయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మంది స్టూడెంట్స్ మన దగ్గర సర్టిఫికేట్ తీసుకొని బయట వెళ్తే ఒక 10-15 మంది మనకు మీరు చూస్తున్నాము, మేము అందరము చూస్తున్నాము, కొంతమంది మీకు లైఫ్లో సెట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఇక్కడ ఏంటి అంటే
ఒక విద్యార్థి మా దగ్గర జాయిన్ అయిన తర్వాత అతను విద్యతో పాటు బయట ప్రపంచంలోకి వెళ్ళిన తర్వాత ఏ విధంగా బతకాలి అనేది కూడా ఇక్కడ మా కరిక్యులంతో పాటు కొన్ని వాళ్ళకి స్పెషల్ కోర్సెస్ డిజైన్ చేసి నేర్పించి బయటికి పంపడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు చదివిన కోర్స్ సబ్జెక్టులో ఉద్యోగం రాకపోయినా మేము ఏదైతే ఇక్కడ స్పెషల్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేస్తామో వాటిని ఉపయోగించుకొనైనా విద్యార్థులు బయట హ్యాపీగా అంటే వాళ్ళు మంచిగా లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అనే. అయితే హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీలో ఫ్యూచర్ రెడీ స్టూడెంట్స్ ని తయారు చేయడానికి ఎలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నారు? ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే మేడం మాకు యూనివర్సిటీ పర్మిషన్ అనేది 2025లో సెప్టెంబర్లో రావడం జరిగింది. ఇది మీకు అందరికీ తెలుసు. ఈ యొక్క యూనివర్సిటీ హరి యూనివర్సిటీ అనేది కానా శాంతివనంలో నెలకొల్పడం జరిగింది. ఈ కానా శాంతివనం అనేది స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అండి. ఇది వరల్డ్ హెడ్ క్వార్టర్స్, ఇది ప్రపంచ దేశాలకు ఇది ప్రధాన కార్యాలయం. ఇది కానా శాంతివనం అనేది ఇది 1200 నుంచి 1400 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించబడి ఉన్నది. ఈ యొక్క కానా శాంతి వనంలో హరి యూనివర్సిటీకి మా కమలేష్ పటేల్ దాజీ గారు గ్లోబల్ గైడ్ ఆఫ్ ఆర్ట్ఫుల్నెస్ వారు దీనికి హరి యూనివర్సిటీకి కూడా వారు ఛాన్సలర్ అండి. వారు 518 ఎకరాల భూమిని మన యూనివర్సిటీకి కేటాయించడం జరిగింది. అధునాతనమైన బిల్డింగ్స్ మీరు తీసుకున్నట్లయితే వారి యొక్క ముఖ్య ఉద్దేశం, దీన్ని నెలకొల్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన ఇండియా నుంచి ఎంతో మంది విద్యార్థులు అందరూ కూడా ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచి వెళ్ళి విద్యను అభ్యసించాలి, అక్కడ ఏవో టెక్నాలజీస్ ఉన్నాయి అని అందరూ ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ వెళ్తూ ఉన్నారు. అట్లాంటి విద్యార్థులందరినీ కూడా మనం ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు విద్యార్థులను పంపడం కాదు, ప్రపంచ దేశాల నుంచి విద్యార్థులను ఇక్కడికి తీసుకురావాలనే సహృదయంతో వారు ఈ విద్యా సంస్థని ఇక్కడ నెలకొల్పడం అనేది జరిగింది. మీరు ఇంకొక 5-6 ఇయర్స్ తర్వాత చూసినట్లయితే మీరు అందరూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ చాలా గొప్పది అని చెప్పి మనం అందరం చెప్పుకుంటా ఉంటాము. అదేవిధంగా మీరు నెక్స్ట్ 5-6 ఇయర్స్ తర్వాత చూసినట్లయితే మన కానా శాంతివనం ఇండియన్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీగా మీరు చూడబోతున్నారండి. ఇది కంపల్సరీగా జరగబోతూ ఉంటుంది. రైట్ సార్. మెడిటేషన్ వల్ల మీరు విద్యార్థుల్లో చూసిన ప్రధాన చేంజ్ ఏంటి? మేడం ఇప్పుడు మనము ఎప్పుడైతే మనందరం కూడా అంటే విద్యార్థులు ఒక్కలే కాదండి, ఈ ఆధునిక ప్రపంచంలో ప్రతి జీవి కూడా స్ట్రెస్కు లోనయ్యి వాళ్ళు ఏవైతే చేద్దాం అనుకుంటున్నారో ఆ పనులని సక్రమంగా నిర్వహించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మెడిటేషన్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తావో నీ యొక్క కాన్సన్ట్రేషన్ కానీ నీ ఇది కానీ అంతా కూడా నీ కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే థింగ్స్ మన కంట్రోల్లో ఉంటాయో మనం ఏవి సాధించాలనుకుంటున్నామో జీవితంలో దాన్ని ఈజీగా సాధించడానికి ఈ మెడిటేషన్ అనేది దోహదపడుతుంది. ఇప్పుడు మేము ఒక 1 ఇయర్ నుంచి యూనివర్సిటీ స్టార్ట్ చేశాము. అది కాకుండా ఎప్పుడైతే మేము ఈ హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్ మా రామచంద్ర మిషన్ నుంచి స్టార్ట్ అయిందో ఈ హార్ట్ఫుల్నెస్ మూవ్మెంట్ని మేము ఓన్లీ మా కానా వాళ్ళకే కాకుండా ప్రపంచ దేశాలు మా యొక్క సంస్థ అనేది 160 నుంచి 164 కంట్రీస్లో స్ప్రెడ్ అయి ఉందండి. ప్రపంచ దేశాల నుంచి మా దగ్గరికి విద్యార్థులు వస్తుంటారు, పెద్దవాళ్ళు అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు వస్తుంటారు, మీకు ప్రొఫెసర్స్ వస్తుంటారు. అన్ని రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళు మా యొక్క సంస్థకు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మేము వాళ్ళ మీద ఎప్పుడైతే మా వాళ్ళు రీసెర్చ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ మీద. ఇప్పుడు మెడిటేషన్ చేసే వాళ్ళని పరీక్షించారు, మెడిటేషన్ చేయ వాళ్ళని పరీక్షిస్తే అక్కడ ఏం కనిపించిందంటే దేర్ ఈజ్ లాట్ ఆఫ్ వేరియేషన్. కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి వాళ్ళు ఏ వర్క్ మీదనైతే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తారో మెడిటేషన్ చేసిన వాళ్ళు అది చాలా ఎక్కువగా కనిపించింది. మాకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంది. అదే నాన్ మెడిటేటివ్ పీపుల్ ఎవరినైతే అబ్జర్వ్ చేశామో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అన్ని డిఫరెంట్ యాంగిల్స్లో ఇది అవ్వడం అనేది జరిగింది. సార్, హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అంటే ఇండస్ట్రియల్ కొలాబరేషన్ ఏమైనా ఉందా, లేకుంటే ఇంకా ఇతర దేశాలతో ఏమైనా పార్ట్నర్షిప్ ఉందా? మంచి క్వశ్చన్ అడిగారు మేడం. ఈ హార్ట్ఫుల్నెస్ సంస్థ అనేది ఫస్ట్ ఈ హరి డీమ్డ్ యూనివర్సిటీ అనేది స్పాన్సరింగ్ బాడీ చేసి సహజ్ మార్గ్ స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది 1945లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి. ఇది ఇప్పుడు అదే సంస్థ ఇప్పుడు ఈ యొక్క హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీని స్పాన్సర్ చేస్తూ ఉంది. ఈ సహజ్ మార్గ్ స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది మీకు 160 నుంచి 164 కంట్రీల్లో స్ప్రెడ్ అయ్యింది. ఆల్రెడీ ఈ యొక్క సంస్థలో
ఎన్నో కార్పొరేట్స్కి సంబంధించినటువంటి దిగ్గజ మహానుభావులు అందరూ కూడా దీంట్లో మెంబర్స్గా ఉన్నారు. అదేవిధంగా మేము ఈ మూమెంట్ ఆర్ట్ఫుల్నెస్ మూమెంట్ ఏదైతే ఉంది, ఈ ఆర్ట్ఫుల్నెస్ మూమెంట్ని మేము డిఫరెంట్ కార్పొరేట్స్కి, ఇండస్ట్రీస్కి, ప్లస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇంక్లూడింగ్ స్కూల్ లెవెల్లో కూడా మేము దీన్ని స్ప్రెడ్ చేయడం జరిగింది. అట్లా అప్పుడు ఆ క్రమంలో ఏమైందంటే ఈ యొక్క సంస్థతో అన్ని యూనివర్సిటీస్, అన్ని కార్పొరేట్స్, అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మెంబర్స్గా దీంట్లో ఉండడం జరిగింది. వాళ్ళందరూ కూడా రెడీ టు టైఅప్ విత్ ది హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ అండి. ఇక్కడ నేను తల్లిదండ్రులని, విద్యార్థులు అందరినీ ఒక్కటే కోరుతున్నా, మీరు ఏవైతే ఈ టీవీ ఛానల్స్లో కానివ్వండి, బయట ఎవరైతే వ్యక్తులు ప్రచారం చేస్తున్నారో వీటన్నిటిని నమ్మకుండా మీరు డైరెక్ట్గా, నేను మా యూనివర్సిటీలోనే జాయిన్ అవ్వమని చెప్పట్లేదండి, మీరు అన్ని యూనివర్సిటీస్ ఏవైతే కాలేజెస్ ఉన్నాయో అన్ని విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత మీకు ఫ్యూచర్లో ఏదైతే మీకు మంచిగా అనిపిస్తుందో అదే యూనివర్సిటీలో జాయిన్ అవ్వండి. ఇక మీరు ప్రత్యేకంగా హరి యూనివర్సిటీ గురించి చెప్పాలంటే, హరి యూనివర్సిటీ అనేది కొత్తగా స్టార్ట్ అయిన యూనివర్సిటీయే కానీ దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది మీకు 1945 నుంచి జరుగుతూ ఉందండి. ఇప్పుడు కొత్తగా కాదు ఇది. మీరు మీ పిల్లలని గనక ఇదే యూనివర్సిటీలో జాయిన్ చేసినట్టయితే ఒక 2 సంవత్సరాలలో మీకు వాళ్ళు ఏ విధంగా చేంజ్ అయ్యారు, ఎడ్యుకేషన్ పరంగా కానివ్వండి, స్పిరిచువల్గా కానివ్వండి, వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇన్ ద లైఫ్ ఏ విధంగా బతకాలనే విధానంలో కానివ్వండి మీకు ఆటోమేటిక్గా తేడా కనిపిస్తుంది. ఇండస్ట్రీస్ గురించి, ప్లేస్మెంట్స్ గురించి మేము పెద్ద వరి అవ్వట్లేదండి. మేము ఎంటర్ప్రీనర్స్ని ఎట్లా తయారు చేయాలనేది మేము ప్రయత్నిస్తున్నాము. ఇక్కడ టీచింగ్ అంతా కూడా మీకు రీసెర్చ్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఈ మోడల్లోనే మీకు కరికులం అనేది డిజైన్ జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క కరికులం డిజైన్ చేయడానికి ప్రపంచ దేశాల నుంచి నిష్ణాతులైనటువంటి ప్రొఫెసర్స్ని, ఇండస్ట్రియలిస్ట్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇది అంటే నేను ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నానని చెప్పడం కాదండి, మీరు వచ్చి చెక్ చేసుకున్నా కూడా అదే విధంగా ఉంటుంది. భవిష్యత్తులో పిల్లలకి ఇది చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. సార్, హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫ్యాకల్టీ గురించి చెప్పండి. ఒకటండి, మేము హరి డీమ్డ్ టు బి యూనివర్సిటీని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఫ్యాకల్టీ మెంబర్స్ అంతా కూడా మనకి త్రూఅవుట్ ది గ్లోబ్ నుంచి రావడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఫ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, వరల్డ్ ఫేమస్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. వాళ్ళతో మేము అంటే విత్ ఇన్ స్మాల్ టైమ్ ఆఫ్ స్పాన్లో మేము కొలాబరేషన్ చేసుకోబోతున్నాము. మనకు ఫ్యాకల్టీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ నుంచి వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ మెంబర్ డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఏవైతే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్లో కానివ్వండి, మన ఇండియాలో ఉన్నటువంటి ఫేమస్ యూనివర్సిటీస్లో చదివినటువంటి డాక్టరేట్స్ని మనము త్రూ ఒక ప్యానల్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని మనం ఇక్కడ తీసుకొని విద్యార్థులకు బోధించడానికి మనం అనుమతిస్తూ ఉన్నాము. ఎందుకు ఇక్కడికి మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ వస్తారంటే, మనం ఇక్కడ వచ్చేసి మనం స్కేల్స్ ఇస్తున్నామండి. యూజీసీ నామ్స్ ప్రకారం ఏవైతే స్కేల్స్ డిజైన్ చేశారో ఆ స్కేల్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందుకే రీసెంట్గా మేము అడ్వర్టైజ్మెంట్ ఇస్తే అడ్వర్టైజ్మెంట్లో నియర్ బై ఒక 9,000 ఫ్యాకల్టీ మెంబర్స్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరూ కూడా అప్లై చేయడం జరిగిందండి. ఇది చాలా సంతోషకరమైన వార్త. ఎందుకంటే ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఆర్ట్ఫుల్నెస్ అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అనేది ఈ యూనివర్సిటీకి అంటే మార్కెట్లో మంచి పేరు ఉంది. ఎందుకంటే ఇది ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి అనుసంధానం అయి ఉన్నది కాబట్టి అందరూ జనాలు ఇది ఏ విధంగా ముందుకు వెళ్తుందని చేస్తున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గకుండా అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా ట్రస్ట్ మెంబర్స్ కానివ్వండి, ఈ ఛాన్సలర్ కానివ్వండి, ఇక్కడ మేము ఎవరైతే పనిచేస్తున్నామో అందరము కూడా దీన్ని సాయశక్తుల ప్రయత్నించి అంటే ఫ్యూచర్లో మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇది స్థాపించడం అనేది జరిగింది. ఈ స్ట్రక్చర్ గురించి చెప్పండి. నేను ఇక్కడ ఒక విషయం తల్లిదండ్రులకి, విద్యార్థులకు అందరికీ కూడా ఒక విషయం నేను ఇక్కడ విన్నవించదలుచుకున్నా. ఏంటి అంటే, మీరందరూ కూడా ఒక రకమైన అంటే వేరే రకంగా దీన్ని తీసుకోవద్దండి. ఒక రకమైన ట్రాన్స్లో ఉన్నారు. ఏంటంటే, ఎక్కడైతే మనకు ఫీజు తక్కువగా వస్తుందో అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యి ఏదో డిగ్రీ తీసుకోవాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కొంతమంది, అందరూ అనను నేను, కొంతమంది తల్లిదండ్రులు, కొంతమంది విద్యార్థులు అదే ఆలోచనతో ఉన్నారు. ఇప్పుడు మీరు ఎక్కడైతే మనం ఇప్పుడు ఇట్లాంటి టైంలో ఏమవుతుంది అంటే, మనం నాణ్యమైన విద్యను అందించాలన్నప్పుడు కొంచెం కాస్ట్లీ అవుతుంది విద్య అనేది. ఎందుకంటే ఇప్పుడు మేము అందరం మీరు చూసినట్లయితే స్కేల్స్ ఇవ్వడం జరుగుతుంది. మంచి మంచి డాక్టరేట్స్ని, రీసెర్చర్స్ని, ఇండస్ట్రియలిస్ట్ని అందరినీ తీసుకొచ్చి ఇక్కడ
టీచింగ్ చేయించాలనే ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. అలాంటప్పుడు ఇది కొంచెం కాస్ట్లీ, బయట వాళ్ళతో పోలిస్తే మీకు కొంచెం కాస్ట్లీ ఉంటుంది. అయినా కూడా గురువు గారు రీసెంట్గా ఒక డెసిషన్ తీసుకొని చెప్పారు, మంచి పర్సంటేజ్ ఉన్న పిల్లలకి మనం స్కాలర్షిప్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి వాళ్ళకి మంచి విద్యను అందించాలని వారు తీర్మానం చేసినారు. అదేవిధంగా ఇక్కడ స్కాలర్షిప్ ఫెసిలిటీ అనేది ఉంది. సో ఇప్పుడు హరి డీమ్డ్ యూనివర్సిటీలో ఇప్పుడు ఫ్యాకల్టీతో మాట్లాడదామా. సో మనతో పాటు ఉన్నారు కిరణ్ భాయ్ గారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ అగ్రోనమీ. సో తనతో మాట్లాడదాము. నమస్తే మేడం. సో ఈ హరి డీమ్డ్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ బిఎస్సి ప్రత్యేకత ఏంటి? యాక్చువల్లీ అన్లైక్ అదర్ యూనివర్సిటీస్ అండి, ఇక్కడ మేము ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాము. అంటే పిల్లల్ని జస్ట్ క్లాస్ రూమ్ టీచింగ్ వరకే కాకుండా ఫీల్డ్ లెవెల్ ఎక్స్పోజర్ కూడా ఇస్తున్నాం. అంటే పిల్లల్ని ఫీల్డ్స్కి వెళ్ళడం, వాళ్ళకి ప్లాట్స్ అలాట్ చేయడం, మా రీసెర్చ్ వర్క్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం. అండ్ అగైన్ మాకు ఇక్కడ అగ్రికల్చర్ రిలేటెడ్గా చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. లైక్ వీ హ్యావ్ బయోచార్ యూనిట్, మష్రూమ్ ప్రొడక్షన్ టెక్నాలజీ ల్యాబ్ ఉంది మాకు, అలాగే ట్రీ కన్జర్వేషన్ యూనిట్ ఉంది, చాలా వెజిటబుల్ నర్సరీస్ ఉన్నాయి. అండ్ సో దట్ ఇలాంటి ఫెసిలిటీస్ అన్ని ఉండడం వల్ల అట్ యూజీ లెవెల్లో మేము టీచింగ్ ఒకటే కాకుండా పిల్లల్ని ఫీల్డ్ లెవెల్ వరకు తీసుకెళ్ళి వాళ్ళకి మా రీసెర్చ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళకు కూడా క్రాప్ ప్రొడక్షన్ ఎలా చేయాలి, మీన్స్ సోయింగ్ దగ్గర నుంచి లైక్ ల్యాండ్ ప్రిపరేషన్ దగ్గర నుంచి హార్వెస్టింగ్ వరకు ఎవ్రీ ఆపరేషన్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్నాము. సో అలా వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుంది. అంటే అట్ ద ఎండ్ ఆఫ్ బై కంప్లీషన్ ఆఫ్ దిస్ బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ వాళ్ళకి ఒక కంప్లీట్ క్రాప్ మేనేజ్మెంట్ ఐడియా ఉండాలి. అండ్ నాట్ ఓన్లీ ఆన్ క్రాప్ మేనేజ్మెంట్, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ లైక్ సెన్సార్స్, ప్రెసిషన్ ఫార్మింగ్ కానీ, రిమోట్ సెన్సింగ్ కానీ, వీటన్నిటి గురించి కూడా వాళ్ళకి క్లాస్లో థియరిటికల్గా చెప్తున్నాము. అలాగే మాకున్న చిన్న చిన్న సెన్సార్స్ అవైలబిలిటీని తీసుకొచ్చి వాళ్ళకి ఫీల్డ్ లెవెల్లో కూడా వాటి ప్రాక్టికల్ అప్లికేషన్ కూడా నేర్పిస్తున్నాము. అయితే ఈ అగ్రికల్చరల్ ఈ బిఎస్సిలో ఎలాంటి కోర్సులు ఉన్నాయి? అగ్రికల్చర్లో మాకు అగ్రోనమీ ఉందండి. అగ్రోనమీ అంటే కంప్లీట్ క్రాప్ ప్రొడక్షన్ అండ్ ఇట్స్ మేనేజ్మెంట్, లైక్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ విచ్ డీల్స్ విత్ సాయిల్, క్రాప్ అండ్ వాటర్ మేనేజ్మెంట్. అండ్ సాయిల్ సైన్స్ ఉందండి, కంప్లీట్ సాయిల్ ప్రొఫైల్ అండ్ సాయిల్ హెల్త్ స్టడీస్ అన్ని మనం దాంట్లో చూస్తాము, సాయిల్ కెమిస్ట్రీ, సాయిల్ ఫిజిక్స్ అన్ని. నెక్స్ట్ ఎంటమాలజీ ఉంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ పెస్ట్ మేనేజ్మెంట్. అండ్ పెథాలజీ ఉందండి, డిసీజ్ మేనేజ్మెంట్ గురించి. అలాగే హార్టికల్చర్ ఉంది. వీ ఆల్సో హ్యావ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్సెస్ లైక్ ఫార్మ్ మిషనరీ ఎలా ఉంటుంది, దాని యూజెస్ ఏంటి, అండ్ దాంట్లో అడ్వాన్స్మెంట్స్ ఏమైనా వచ్చాయా, ఇలా అన్ని కోర్సెస్ ఉన్నాయండి. ఓకే, అయితే ప్రాక్టికల్ ఫార్మింగ్ అనేది పిల్లలకి విద్యార్థులకి ఎలా కల్పిస్తారు? యాక్చువల్గా ప్రాక్టికల్గా పిల్లలందరికీ థియరిటికల్గా వాళ్ళకి క్లాస్లో చాలా నేర్చుకుంటారు, కానీ ఇన్ఫ్యాక్ట్ మనం ఒక ప్యాకేజ్ ఆఫ్ ప్రాక్టీసెస్ ఉంటాయండి. బట్ బేస్డ్ ఆన్ ది ఫీల్డ్ లెవెల్ అవి చాలా డిఫరెంట్ ఉంటాయి. అంటే మనం ఇలా సీడెడ్ అని చెప్తాము, బట్ అది అలా ఫీజిబుల్ ఉండదు. అండ్ ఇలాంటి మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఉంటాయి, ఈ ఫర్టిలైజర్ రికమెండేషన్, ఇలాంటి హెర్బిసైడ్స్, ఇలాంటి పెస్టిసైడ్స్ యూజ్ చేయాలని. బట్ ఇన్ ద ఫీల్డ్ లెవెల్ అదంతా కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో వీఆర్ ఇన్వాల్వింగ్ ద స్టూడెంట్స్ సో దట్ ఆ ఫీల్డ్లో వాళ్ళే వేసి వాళ్ళే మేనేజ్మెంట్ చేయడం వల్ల దే విల్ గెట్ టు నో యాక్చువల్ రికమెండెడ్ ప్రాక్టీసెస్ ఏంటి, ప్రాక్టికల్గా ఎలా జరుగుతుంది. అండ్ దట్ టు మేము స్టూడెంట్స్ని ఫార్మర్స్తో ఇంటరాక్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము. అండ్ వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు సో దట్ వాళ్ళకి తెలుస్తుంది అట్లీస్ట్ ఈ లోకల్ రీజన్స్లో ఫార్మర్స్ ఏమేమి మేజర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ సర్వే తీసుకుంటున్నామండి ఫస్ట్ మేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రీసెంట్ లాస్ట్ సెమిస్టర్లో వాళ్ళు ఒక కోర్స్లో సర్వే తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే లేబర్ షార్టేజ్. సో వాళ్ళకి దాని నుంచి వాళ్ళనే సొల్యూషన్ ఒకటి ఆలోచించి చెప్పమని చెప్పాను క్లాస్లో డిస్కషన్ జరగడం వల్ల. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, డ్రోన్ టెక్నాలజీ. సో వీ కెన్ అడాప్ట్ డ్రోన్ బేస్డ్ స్ప్రేయింగ్. సో ఇది కొంచెం లేబర్ షార్టేజ్ ఉన్న ఏరియాస్లో ఇదొక సొల్యూషన్ లాగా వాళ్ళు చెప్పారు. సో ఇన్ దిస్ వే స్టూడెంట్స్తోనే ప్రాబ్లమ్ ఏంటి ఐడెంటిఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి సొల్యూషన్ తీసుకొని వచ్చేలాగా ఇలాంటి ప్రాక్టికల్ మెథడ్స్ మేము ఆలోచన చేస్తున్నాము. ఇన్ ద ఫ్యూచర్ వీ ఆల్సో హ్యావింగ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇన్ యూనివర్సిటీ ఉంది కాబట్టి ఇప్పుడు కరెంట్ ట్రెండింగ్ ఏఐ బేస్డ్ లైక్ మిషన్ లెర్నింగ్, మిషన్ విజన్ టెక్నాలజీస్ కానీ ఇవన్నీ కూడా అగ్రికల్చర్లో ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అండ్ వాటి యూసేజ్ అగ్రికల్చర్లో ఎంత వరకు ఎఫిషియెంట్గా ఉంటుంది, అండ్ మన స్టూడెంట్స్ దగ్గర నుంచి ఏమైనా అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చా, ఇలాంటివన్నీ కూడా మేము ఫోకస్ చేసి స్టూడెంట్స్తోనే డెవలప్ చేయిస్తామండి. అయితే వ్యవసాయంలో టెక్నాలజీ పాత్రను స్టూడెంట్స్కి ఎలా నేర్పిస్తారు? ప్రెసిషన్ ఫార్మింగ్ అండ్ రిమోట్ సెన్సింగ్ అని ఇవన్నీ యాక్చువల్గా మేమైతే మా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో మా పర్టికులర్గా మా రీసెర్చ్ అప్పుడు మేము తెలుసుకున్నామండి. బట్ మేము ఇక్కడ మా స్టూడెంట్స్కి యూజీ లెవెల్ నుంచి ఇవన్నీ కూడా నేర్పిస్తున్నాం. అట్లీస్ట్ వాళ్ళకి తెలుసు అసలు ప్రెసిషన్ ఫార్మింగ్ అంటే ఏంటి, రిమోట్ సెన్సింగ్ అంటే ఏంటి, వాట్ ఈస్ మెన్ బై సెన్సార్, దాంట్లో ప్రాక్సిమల్ ఏంటి, లైక్ శాటిలైట్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవచ్చు. సో వీటికి థియరటికల్గా మేము ఇస్తున్నాము. అట్ ద సేమ్ టైం మేము మా రీసెర్చ్ ప్రాజెక్ట్స్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి సో దట్ దే విల్ గెట్ టు నో
ఏంటి సెన్సార్స్ ఎంతవరకు ఉంటుంది అండ్ దీంట్లో ఇమేజ్ ప్రాసెసింగ్ అలాంటి వాటి గురించి కూడా వాళ్ళకి నేర్పించి కొంచెం అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళకి నేర్పించాలని మేము ప్రాక్టికల్గా అలా ఫోకస్ చేస్తున్నాం. అయితే నేటి యువత ఎందుకు ఈ వ్యవసాయాన్ని కెరీర్గా తీసుకోవాలంటారు? ఎస్, దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ టెక్నాలజీ లైక్ ఐ ఆల్వేస్ సే దట్ అగ్రికల్చర్ ఇంపార్టెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టెక్నాలజీ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. మనం అల్టిమేట్గా ఎవ్రీబడి నీడ్స్ లైక్ ఫుడ్ ఫర్ కన్సంప్షన్. వితౌట్ ఫుడ్ హ్యూమన్ సర్వైవల్ ఈస్ ఇంపాసిబుల్. దట్ ఈస్ వెరీ బేసిక్ ఫ్యాక్ట్. సో మనం ఎంత టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్ ఉన్నా కూడా ఫుడ్ ప్రొడక్షన్ అనేది సరిగ్గా లేకపోతే టు మీట్ ద గ్రోయింగ్ పాపులేషన్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. మనం ప్రెసెంట్ 1 kgకి 40 రూపీస్ అలా పే చేస్తున్న దానికే మనం ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ లాకింగ్ ఇన్ ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్. సో అగ్రికల్చర్ అనేది ఎవర్ గ్రీన్ అండ్ అది ఎప్పుడు అలా గ్రోయింగ్ ఉంటూనే ఉంటుంది. దానికి ఉన్న ఇంపార్టెన్స్ అలా ఉంటుంది. సో అగ్రికల్చర్ అనేది మన ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరికి దాని గురించి అవగాహన ఉండాలి. ఫ్యూచర్లో మన కోసం మన ఫుడ్ ప్రొడక్షన్ కోసం మనమే వ్యవసాయం చేసుకొని పండించుకునే స్టేజెస్ వస్తాయి కాబట్టి సో ఇన్ దట్ పర్పస్ ఐ ఆల్వేస్ ఫీల్ దట్ అగ్రికల్చర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ చదువుకున్న స్టూడెంట్స్ ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ నేను చెప్తున్నాం కదండి, బయట ఎక్కడైనా కంపెనీస్ కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అడ్వాన్స్మెంట్. అంటే హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. అండ్ నీకు కొత్త ఫర్ ఎగ్జాంపుల్ మెయిజ్ అనుకోండి, ఫాల్ ఆర్మీ వామ్ అని వచ్చింది. అప్పుడు మేము యూజీలో ఉన్నప్పుడు అదొక వెరీ న్యూ పెస్ట్. దానికి ఒక సొల్యూషన్ కొనుక్కున్నారు. సో అలా పిల్లలకి కొత్త ప్రాబ్లం వస్తే దానికి దేర్ కేపబిలిటీ టు ఐడెంటిఫై ద సొల్యూషన్ ఫర్ దట్. అలా క్రియేటివ్గా ఉండాలి. అండ్ అగైన్ నవేడేస్ వీఆర్ ఆల్ ఫోకసింగ్ ఆన్ కన్జర్వింగ్ ద న్యాచురల్ రిసోర్సెస్. సస్టైనబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇలా న్యాచురల్ సోర్సెస్ని కన్జర్వ్ చేసే టెక్నాలజీస్ అన్ని పిల్లలకి ఇప్పుడే నేర్పించామంటే వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్తో దాంట్లో ఇంకా అడ్వాన్స్మెంట్ చేస్తే ఇలాంటి టెక్నాలజీస్ ఆల్వేస్ అంటే కంపెనీస్ అన్ని వెల్కమింగ్ చేస్తాయి. సో మనం ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నామో, హౌ వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్, హౌ వీఆర్ యూనిక్ ఫ్రమ్ అదర్స్, ఇలాంటి విషయాల వల్ల స్టూడెంట్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయండి. బయట కంపెనీస్ అన్ని దే ఆర్ వెల్కమింగ్ పీపుల్ దోస్ ఆర్ లైక్ వెరీ యూనిక్ ఫ్రమ్ అదర్స్. ఓకే, అయితే ల్యాబ్స్ అవన్నీ ఎలా ఉంటాయి ఇక్కడ? ఇక్కడ ప్రతిదీ ల్యాబ్స్ మేము అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. లైక్ వీ హ్యావ్ ల్యాబ్స్ ఫర్ ఈచ్ కోర్స్. అంటే అగ్రోనమిక్ ఉంది, ఎంటమాలజీ, హార్టికల్చర్, పెథాలజీ, మైక్రోబయాలజీ. ఫర్ ఎవ్రీ కోర్స్ వీఆర్ మెయింటైనింగ్ ద ల్యాబ్. అండ్ ఆ ల్యాబ్లో కూడా అన్ని ఇంప్లిమెంట్స్ ఏవైతే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇంప్లిమెంట్స్ మేము మోడల్స్ లాగా కూడా డిస్ప్లే చేస్తున్నాము. అండ్ ప్రతి ఒక్క ప్రాక్టికల్ కూడా మేము పిల్లల్ని ఇన్వాల్వ్ చేయించి ఎలా ఐడెంటిఫై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాయిల్లో ఎన్పికే ఎస్టిమేషన్ అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని ఇన్వాల్వ్ చేసి దాంట్లో ఎన్పికే ఎస్టిమేషన్ చేయించి దాన్ని ఎలా రేట్ చేస్తారు, మీరు ఎలా సజెస్ట్ చేస్తారు ఫార్మర్స్కి, ఇలా తక్కువ ఉంటే ఎలా సజెస్ట్ చేస్తారు, అలా నేర్పిస్తున్నామా. అండ్ దట్ టు దాంట్లో ఏమైనా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయా, రెగ్యులర్ మెథడ్స్ కాకుండా ఇంకా ఏమైనా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయా, అలాంటి వాళ్ళని కూడా బయట నుంచి వాళ్ళని పిలిచి ఇక్కడ పిల్లలతో ఇంటరాక్షన్ ఏర్పాటు చేయించి మరి నేర్పిస్తున్నాం. సో నేను ఇప్పుడు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ల్యాబ్లో ఉన్నాను. సో ఫ్యాకల్టీతో మాట్లాడదాం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు డాక్టర్ తేజస్వి. నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద పనిచేస్తున్నాను, డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. మేడం, హ్యారీ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో హార్టికల్చర్ ఈ ల్యాబ్లో ప్రత్యేకత ఏంటి? సో ఇక్కడ హార్టికల్చర్ ల్యాబ్ అంటే ల్యాబ్లో కూడా చేపిస్తాము. అంటే కొన్ని గ్రాఫ్టింగ్ టెక్నిక్స్ అని, ప్రొపగేషన్ టెక్నిక్స్ అని ఇవన్నీ చేపిస్తాము. దీంతోపాటు ఇంకా వాల్యూ ఎడిషన్ రిలేటెడ్ థింగ్స్ కూడా మేము చేపిస్తాము అనమాట. అంటే డ్రై ఫ్లవర్ టెక్నాలజీ, ఫ్లవర్ అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా మేము వాళ్ళకి ప్రాక్టీస్ ఇస్తాము. ఇదే కాకుండా మాకు ఎక్కువ ఫీల్డ్లో కూడా ఉంటుంది. ఫీల్డ్లో ఏంటంటే ఎక్కువ ప్రాక్టికల్ వేరు, అంటే థియరటికల్గా కాకుండా ప్రాక్టికల్గా ఎక్కువ ఎంఫసిస్ ఇస్తాం మేము. సో అంటే ఇప్పుడు ఆ ప్రాక్టికల్ ఎక్కువ ఎంఫసిస్ ఇవ్వడం వల్ల వాళ్ళకి రేపు పొద్దున ఆఫ్టర్ 4 years ఆఫ్ డిగ్రీ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు అదే స్కిల్ నేర్చుకుని వాళ్ళు ఒక కంపెనీ పెట్టుకోవచ్చు, ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కొత్త స్టార్ట్అప్ స్టార్ట్ చేయొచ్చు. సో అలాంటి ట్రైనింగ్ ఎక్కువ ఎంఫసిస్ ఇస్తాము ఈ హరి యూనివర్సిటీ. ఎస్పెషల్లీ మీరు కన్నా శాంతివనం చూసుంటారు, చుట్టుపక్కల మొత్తం హార్టికల్చరే కనిపిస్తుంది. సో అంత ఇంపార్టెన్స్ ఉంది. సో దీంతో పాటు చదువుతో పాటు కొంచెం వాల్యూ లెర్నింగ్ అనేది ఎక్కువ మేము ప్రోత్సహిస్తాం అన్నమాట, ఫోకస్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు అత్యాధునిక ఇప్పుడు ఏవేవో మారిపోతున్నాయి కదా, దాన్ని మీరు మళ్ళీ ప్రాక్టికల్స్లో పిల్లలకు నేర్పిస్తున్నారా? ఖచ్చితంగా ఫీల్డ్లోనే కాదు, ఇప్పుడు ప్రాక్టికల్ ల్యాబ్స్లో కూడా. అంటే వాళ్ళకి కొత్తగా అంటే ట్రెడిషనల్ మెథడ్స్తో పాటు, అంటే మనం ఎప్పుడు యూజ్ చేసే కల్టివేషన్ మెథడ్స్తో పాటు కొత్తగా ఎప్పుడైతే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వస్తాయి, ఏవైతే ఏఏ రిలేటెడ్, డ్రోన్ టెక్నాలజీస్, ఇవన్నీ రెయిన్ గన్స్, అంటే ఇప్పుడు డిఫరెంట్ ఇప్పుడు ఇరిగేషన్ మెథడ్స్లో డిఫరెంట్ ఇరిగేషన్ మెథడ్స్ ఉంటాయి. అందులో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అంటే రెయిన్ గన్ టెక్నాలజీ ఇలాంటివి కూడా వాళ్ళకి ఇప్పటి నుంచే స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే మేము అన్నిటికీ వాళ్ళకి ఎక్స్పోజింగ్ ఇస్తాము. సో దాన్ని బట్టి వాళ్ళకి
అంటే బిఫోర్ టెక్నాలజీ ఎలా ఉంది, ఇప్పుడు ప్రెసెంట్ టెక్నాలజీ ఉంది, ఫ్యూచర్ టెక్నాలజీ ఎలా ఉంది. ఫ్యూచర్లో ఈ హార్టికల్చర్ చదువుకున్న స్టూడెంట్స్కు మంచి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉన్నాయి. హార్టికల్చర్ అంటే ఉద్యానవన పంటలు వస్తాయి. జనరల్గా పండ్లు, కూరగాయలు, పూలు, ఇంట్లో పెంచుకునే మన డెకరేషన్కి పెట్టుకునే ఇండోర్ ప్లాంట్స్, వాటితో పాటు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే మనం కోత తర్వాత మనం వాటికి ఎలాంటి ప్రాసెసింగ్ ఇస్తాము, వాల్యూ ఎడిషన్ ఇస్తాము అన్నది కూడా మేము ఇక్కడ టీచ్ చేస్తాము. సో దాన్ని బట్టి వీళ్ళకి గవర్నమెంట్ సెక్టార్స్తో హార్టికల్చర్ ఆఫీసర్స్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్లో కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ల్యాండ్స్కేప్ గార్డెనింగ్, డిజైనింగ్ అవన్నీ నేర్చుకుంటారు వాటి గురించి. అండ్ ఇంకా సీడ్ కంపెనీస్ ఉన్నాయి, ఫర్టిలైజర్ కంపెనీస్ ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే పీజీ చేయొచ్చు, పిహెచ్డీస్ చేసుకుని వాళ్ళు ఫారెన్లో కూడా చాలా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్